హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే నావిక్ జీడీ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే యాంత్రిక వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే ఇక్కడ 630 పైన వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, మిగతా తెలుసుకోవాలంటే ఛానల్లో అయితే వీడియో అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వీడియో అయితే అదైతే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, మిగతా క్లారిటీ అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీకైతే ఇక్కడ ఫోటో కావచ్చు, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతారు. కరెక్ట్ డైమెన్షన్ కావచ్చు, ఫోటో లైవ్లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఏమేమో అప్లోడ్ అనేది చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ విషయాలు మిగతా కూడా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఇదైతే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే చూసుకోవచ్చు. మరిన్ని అప్డేట్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా రీసెంట్గా అయితే మీకు క్రియేట్ అనేది చేసాము. అదైతే మీరు చూడొచ్చు, దాంట్లో జాయిన్ అని అవ్వండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దానికన్నా ముందు మీరు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి మీరు అకౌంట్ క్రియేట్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ కన్నా ముందు అయితే ఇక్కడ మిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత మీ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. నేషనాలిటీ ఇండియా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జెండర్ విషయానికి వస్తే ఇక్కడ మెయిల్ అని ఇవ్వండి. ఇవి ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మీ రీసెంట్ అయితే మీ ఇక్కడ చూసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. కన్ఫర్మ్ అనేది మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే దానికైతే ఓటీపీ వెళ్తుంది కాబట్టి మీరైతే ఫస్ట్ అయితే అదైతే మీరు చూడండి. తర్వాత అనేది మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత రెండింటి ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ జనరల్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే మీకు మీ మొబైల్ ఫోన్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి ఓటీపీ అయితే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు కోస్ట్గా రిక్రూట్మెంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎలా తెలిసిందని ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అయితే మీరు యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటే యూట్యూబ్ అని ఇవ్వండి. అదర్ వెబ్సైట్ కావచ్చు, లేదా మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో తెలుసుకున్నారా, ఎట్లా తెలుసుకున్నారా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యూట్యూబ్ అయితే యూట్యూబ్ అని ఇవ్వండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అయితే మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంతకుముందు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే మీకు ఆల్రెడీ మీకు పాస్వర్డ్ అయితే పంపిస్తారు. ఆ పాస్వర్డ్ ఇచ్చి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరు ఫిల్అప్ చేసిన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పాస్వర్డ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఆప్షన్లో ఇక్కడ మీకు అయితే మీ పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. దీనిలో అయితే మీరు ఏదైనా సెట్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి అయితే క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్, అదేవిధంగా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్, అదేవిధంగా నంబర్స్ ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. సేమ్ ఏ విధంగా అయితే ఏదైనా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేసేయాల్సి క్రియేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేశారు ఇంతకు ముందు అయితే రిజిస్ట్రేషన్లో, అవైతే ఇక్కడ చూపిస్తాయి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. ఇది మ్యాండేటరీ కాదండి, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని, ఒకవేళ కాకపోతే అన్మ్యారీడ్ ఇవ్వండి. తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ నోన్ ఇస్తే మళ్ళీ అయితే ఇక్కడ ఐడి కార్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్, వాటర్ ఐడి, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఇవైతే ఇది ఒకటైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని ఇచ్చేయండి. సింపుల్గా ఆధార్ కార్డ్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ అయితే ఆధార్ కార్డ్ ఇక్కడ మీ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఐడి అయితే మరోసారి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కింద తీసుకోవాలని చేస్తే నేమ్ ఆన్ ఐడి కార్డ్ అని ఇక్కడ చూపిస్తుంది. ఐడి కార్డ్ పైన మీ నేమ్ ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు కుటుంబచ్చ ఇక్కడ ఉందో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th మెమోలో ఆల్రెడీ అయితే మీరు మెన్షన్ అయితే చేస్తారు కాబట్టి సేమ్ అవే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఏ మూలంగా లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ ఇలా అయితే ఉంటాయి కదా 10th మెమో పైన, అలాంటి పుట్టుమచ్చలు ఇక్కడ ఉంటే అవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ అదేవిధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి 2 అయితే ఇక్కడ మీకు కంపల్సరీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు
ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫీజు అయితే ఉంటుందండి 300 ఫీజు అనేది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే అదైతే ఇక్కడ స్టార్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే డేట్ మంత్ అదేవిధంగా ఇయర్ అయితే క్యాలెండర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి ప్రూఫ్ అనేది మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్, లేకపోతే 10th మేము అందరి దగ్గర అయితే ఉంటుంది కాబట్టి 10th మేము అయితే సెకండ్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ పైన ఇటు సైడ్ అయితే ఇక్కడ జరపాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది, అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే మీరు కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ అయితే చూపిస్తుందండి. తర్వాత ఫీజ్ ఫర్ ఎవర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అని ఇవ్వచ్చు లేకపోతే నో అని ఇవ్వచ్చు. ఫీజు అనేది ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఉండదు కాబట్టి ఇక్కడైతే ఇవ్వచ్చు, ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో అయితే మీరు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీగా వర్క్ అనేది చేస్తున్నారు, ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో మీరు వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళు అయితే అన్ఎంప్లాయ్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ విషయానికి వస్తే ఒకటైతే ఇక్కడ మీరు చూడొచ్చు. మీ డాక్యుమెంట్ అయితే 50 to 150 KB లోపు అయితే ఇక్కడ మీరు జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీ ఫోటో అయితే ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా 50 to 150 KB లోపు అయితే మీ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఇక్కడ మీ 10th మేము అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే దేనికి చేయాలనుకున్నారో క్వాలిఫికేషన్ ఏముందో అయితే ఇక్కడ చూడాల్సి అయితే ఉంటుంది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకి అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ 10+2 అనేది ఇక్కడ ఇంటర్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ ఎంపీసీ అయితే మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ యాంత్రిక అయితే ఉంటుంది. ఈ యాంత్రిక సబ్జెక్ట్ అయితే కూడా చూసుకోవచ్చు. దీనికైతే కంపల్సరీ డిప్లొమా మీ దగ్గర ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్, రేడియో పవర్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంది దేనికి అప్లై మీరు చేయాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ చూపించడానికి అయితే నేను సింపుల్గా అయితే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే అప్లై అనేది చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత కింద స్క్రోల్ అనేది చేయొచ్చు. మీరు అయితే సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. అండ్ ఇక్కడ మీ ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. పోస్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడైతే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు చూసుకుంటే ఇక్కడ 10th క్లాస్ అనేది ఆల్రెడీ అయితే ఇక్కడ మీకు ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ అనేది 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కంపల్సరీ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే సెలెక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బోర్డ్స్ కూడా ఉంటాయండి. అవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇక్కడ ఇవ్వచ్చు. అవి అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హర్యానా కావచ్చు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ లేకపోతే ముందే అనేది చూపిస్తుంది, తెలంగాణ వాళ్ళకి కూడా డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అనేది మీకైతే మార్క్స్ సిస్టమ్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ పర్సంటేజ్లో ఉందా, సిజిఏలో ఉందా, గ్రేడ్లో ఉందా. ఒకవేళ గ్రేడ్లో ఉంటే గ్రేడ్లో అని ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మీరు యాడ్ సబ్జెక్ట్ మీకు దాని ప్రాసెస్ అయితే ఉంటుంది, అది కూడా చెప్తాను. తర్వాత పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాలెండర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ మార్క్స్ షీట్ ఏమైనా మీ దగ్గర ఉంటే అది ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత హౌ మెనీ సబ్జెక్ట్ దేర్ ఆర్ ఇన్ 10th అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్ని సబ్జెక్ట్ ఉంది 10th అనేది ఇక్కడ మీరు 6 అయితే 6 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 6 అని ఇచ్చిన తర్వాత కింద అయితే సబ్జెక్ట్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాడ్ సబ్జెక్ట్స్ అని ఇక్కడ మీరు క్లిక్ అనేది చేస్తే ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తాయి. మీ సబ్జెక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ సబ్జెక్ట్ నేమ్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత అల్టిమేట్ గ్రేడ్ కావచ్చు, అప్టిమేట్ మార్క్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మీరు రాంగ్ ఫిల్అప్ చేస్తే ఇక్కడ డేట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయొచ్చు. ఓకే ఉంటే మళ్ళీ యాడ్ సబ్జెక్ట్ అని టోటల్ 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు కూడా అదే విధంగా ఇక్కడ యాడ్ అని చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ కూడా ఇదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయండి. ముందు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది కదా, తర్వాత ఓకే పైన వెళ్ళండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ హౌస్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ హౌస్ నెంబర్ ఫిల్అప్ అనేది చేయండి. అనేది మీ చుట్టుపక్కల ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే అది ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఫోన్ విత్
ఏరియా కోడ్ అనేది మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కంట్రీ ఇండియా అని వస్తుంది. స్టేట్ అయితే ఇక్కడ మీ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే డిస్ట్రిక్ట్ ఆప్షన్ అయితే వస్తాయి. మీ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ అన్ని అయితే చూపించచ్చు. పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కావచ్చు. పర్మనెంట్ అండ్ ప్రజెంట్ సేమ్ ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ అనేది చేస్తే సరిపోతుంది. ఆ స్టేజ్గా షో అవుతుందండి. మీరు ఇక్కడ పర్మనెంట్లో ఏ ఫిల్అప్ అనేది చేశారో అయితే ఇక్కడ షో అవుతుంది. అవైతే ఇక్కడ మీకు చూడొచ్చు. డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డొమికల్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ ఇది రీజియన్ కూడా ఏంటనేది ఇక్కడ సౌత్ జోన్ ఏదనేది ఇక్కడ చూపిస్తుంది. మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే సౌత్ జోన్ అయితే వస్తుంది. ఇక్కడ డొమికల్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ డొమికల్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడు ఇష్యూ అయిందో అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ రెసిడెన్షియల్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపై క్లిక్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అడిషనల్ కొన్ని డాటాస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడ మీరు ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇంతకుముందు డిశ్చార్జ్ అయి ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ సైడ్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే లేకపోతే నోన్ ఇవ్వండి. ఇలా చూపిస్తుంది. తర్వాత ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్ కోర్టులో మీ పైన ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే, లేకపోతే ఇక్కడ నోన్ ఇవ్వాల్సి. అదేవిధంగా ప్రొసీడింగ్ రెస్పెక్ట్లో ఏదైనా మీకు ఆఫీస్లో ఇల్లీగల్ ఏదైనా మీరు చూసుకుంటే క్రిమినల్ కోర్టులో ఏమైనా మీ పైన పెండింగ్ ఉంటే అది ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వారెంట్ అండ్ సమ్మన్ ఏదైనా ఇష్యూ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వండి. వారెంట్ ఏదైనా ఇష్యూ అయ్యి అరెస్ట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికెంట్ ఇంతకుముందు మీరు ఎక్కడైనా కన్వర్ట్ కాక ఎక్కడైనా కోర్టులో మీకు అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అక్విటల్ అయిందా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా మీరు చూసుకొని ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హైకోర్టు ఫర్ అక్విటల్ ఎన్ని ఉంటాయో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ, సెంట్రల్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడైనా డిబార్ అయి ఉంటే ఇక్కడ ఎస్ లేకపోతే నోన్ ఇవ్వండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన సబ్మిట్ పైన క్లిక్ అనేది అయితే ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ విషయానికి వస్తే మీ ఫోటోగ్రాఫ్ అయితే ఫస్ట్ మీరు ఫోటో అయితే రీనేమ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంట్లో అయితే ఈ పేరు అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. పాస్పోర్టో సేమ్ ఇదే విధంగా ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ అయితే సేమ్ ఇదే విధంగా అయితే ఉంటేనే తీసుకుంటుంది. సిగ్నేచర్ విషయాన్ని కూడా సేమ్ అయితే సిగ్నేచర్ అనేది ఇదే విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇది ఎలా ఉందో అదే విధంగా ఉంటేనే ఇది తీసుకుంటుంది మీ అనే ఫోటో సిగ్నేచర్. అదేవిధంగా ఇక్కడ ఫోటో చూసుకుంటే ఫోటో పైన ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిఓపి అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అని చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షో అవుతుంది. తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ అదే ఫార్మాట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ చూపించారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మీ ఫోటో అయితే క్యాప్చర్ లైవ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఫ్రంట్ కెమెరాతో ఇక్కడ మీరు మీ ప్రజెంట్ ఉన్న ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేసి ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ప్రజెంట్ క్యాప్చర్ ఫోటో చేసేటప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ప్లేన్ గా అయితే ఉండాల్సి అయితే ఇక్కడ స్టార్ట్ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ స్టేట్లో ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ ఉంటే ఇక్కడ అయితే చూపిస్తాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ అయితే కొంచెం వెయిట్ అనేది చేస్తే మీకు అయితే షో అవుతుంది. తర్వాత ఇక్కడ మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో కూడా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు నెక్స్ట్ వరంగల్ ఉంటే వరంగల్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఆప్షన్ అయితే ఉంది. ఇవైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రివ్యూ అయితే మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. షో ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంది. దానిపైన క్లిక్ అని చేసి మీ ప్రివ్యూ మొత్తం అయితే చూసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ప్రివ్యూ అయితే ఇక్కడ మీరు టోటల్గా చూసుకున్న తర్వాత డిక్లరేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సిటీ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఉంటున్న ప్లేస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత అన్నిటిపైన ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అన్ని డిక్లరేషన్ పైన ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ అనేది మీరు తీసుకున్నారు, పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ అయితే ఎస్ లేకపోతే నోన్ ఇవ్వండి. అదేవిధంగా ఏదైనా ఎడిట్ ఆప్షన్ మీకు కావాలంటే ఇక్కడ ఎస్ లేకపోతే నోన్ ఇవ్వండి. ఏదైతే ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత మీకు యూటిలైజ్ ఎడిట్ ఆప్షన్ అనేది సీయింగ్ ప్రింట్ ఆప్షన్ ప్లేస్ అండ్ ఫైనల్ అప్లికేషన్ అనేది చూపిస్తుంది. ఉంటే ఎస్ లేకపోతే నోన్ ఇవ్వండి. ఎడిట్ ఆప్షన్ మీకు కావాలంటే ఫైనల్గా ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేయాలనుకున్నా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్ అని ఇవ్వండి. తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ అనేది డిక్లరేషన్ టోటల్ అయితే ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత కింద స్క్రోల్ అనేది చేసిన ఇక్కడైతే మీరు చూడొచ్చు. అన్నిటిపైన ఇక్కడ మీరు స్క్రోల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ అండ్ డీటెయిల్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్ ఫిల్అప్ చేసి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది పైన క్లిక్ అనేది చేసి మీరు ఎడిట్ అప్లికేషన్ డీటెయిల్స్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన వెళ్ళండి. అండ్ ఫైనల్గా ఇక్కడ మీరు మేక్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి అనమాట. అవైతే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు పేమెంట్ గేట్వే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా ఏదైనా మీరు రూపీ కార్డ్స్ ఉంటే అట్లా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. తర్వాత పేమెంట్ గేట్వే 2 ఆప్షన్ అయితే ఉంటుంది.
ఇది కూడా మీరు చూసుకుంటే పే త్రూ అనేది డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఏదో ఒకటి అయితే మీరు ఫీజు అయితే పే చేయొచ్చండి. నేను సెకండ్ ఆప్షన్ డిసైడ్ అనేది చేసుకొని తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే పే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒకటైతే కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ టైం అయితే 14 టైం అయితే ఇస్తారు. దీంట్లోకి అయితే మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫీజు అయితే 300 ఫీజు అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మంత్, ఇయర్ అనేది సివివి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 3 కోడ్స్ అయితే ఉంటాయి కదా, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అవి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మేక్ పేమెంట్ పైన క్లిక్ అనేది చేస్తే మీకు డైరెక్ట్గా అయితే మీకైతే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ ఇంటర్నెట్ చేసి సింపుల్గా అయితే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. అదేవిధంగా నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. యూపీఐ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు యూపీఐ ఆప్షన్లో వెళ్తే చాలా సింపుల్గా అయితే యూపీఐ చేయొచ్చు. ఎంటర్ యూపీఐ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేదా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ అనేది చేస్తే డైరెక్ట్గా మీకు అయితే మీ యూపీఐలోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అయితే ఈజీ అయితే ఫీజు అనేది పే చేయొచ్చు. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అయితే ఉంటుంది. మీకు అయితే ఒకసారి ట్రై అనేది చేయండి. ఇంత సింపుల్గా అయితే మీరు చేయొచ్చు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. సింపుల్గా అయితే మీకు అప్లికేషన్ ప్రింట్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.